రాజీవ్ రెడ్డి గారు రాబోయే 4-5 సంవత్సరాల్లోనే ఏషియాలోనే నెంబర్ 1 పొజిషన్‌లో ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే బయటకొచ్చింది. అవును. 5-6 సంవత్సరాల్లోనే ఉంటుందని అవును. చెప్పన్నారు. చాలామంది ఏంటంటే వెయిటింగ్‌లో ఉన్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎక్కువ డబ్బులు ఎక్కడొస్తాయంటే మనకి రియల్ ఎస్టేట్‌లోనే. బంగారంలో కన్నా ఇప్పుడు బంగారం రేట్లు కూడా ఒకసారి దిగొస్తున్నాయి. అవును. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు రేట్లు పడిపోవడం అనేది ఇంకా మనకు కనిపించట్లేదు. అవును. కానీ ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? సో బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఈ రాబోయే 5-6 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? మీకున్న అంటే మనకి ఎట్లా ఉంటుందంటే మనం 3 కేటగిరీస్ చూస్తాం. అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఏంటంటే కొంత మంచి బడ్జెట్ ఉంది 20 నుంచి 25,000 మధ్య 30,000 మధ్యలో పెడతాను అనుకుంటే ఇప్పుడున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు నాటు 25 నుంచి 30,000 లేదు మనకు 15 నుంచి 16,000 18 నుంచి 20,000 మధ్యలో పెట్టగలుగుతాం అనుకుంటే మనకు అవుటర్ రింగ్ నుంచి ఒక 10 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే చూసుకున్నట్టయితే షాద్ నగర్ ప్రాంతంలో ఆ సరౌండింగ్ షాద్ నగర్ సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, మంచి టౌన్గా పెరిగింది, మున్సిపాలిటీ ఉంది, అదే దాని సరౌండింగ్ కంపెనీస్ వచ్చాయి, సెడ్జెస్ డెవలప్ అయ్యాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అక్కడ పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ సరౌండింగ్ ప్రాంతంలో టౌన్కి నియర్ బై ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి టౌన్స్ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఉన్నాయి. వరంగల్ హైవే చూస్తే భువనగిరి, మనకు శ్రీశైలం హైవే చూస్తే కడతాల్, మనం సాగర్ హైవేలో చూస్తే యాచారం, ఇబ్రాహీంపట్నం. సో బెంగళూరు మన ముంబై హైవేలో చూస్తే సంగారెడ్డి కానీ సదాశివపేట కానీ అడిపోతే జైరాబాద్ కానీ. సో ఇటువంటి అర్బన్ టౌన్షిప్స్ ఏవైతున్నాయో వాటి దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్లో సెడ్జెస్ వల్ల అక్కడ పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం. మన దగ్గర 10 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో 10 నుంచి 12,000 7 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటో రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఆ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో ఆ ప్రైజెస్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ప్రాంతాలలో 7 నుంచి 12,000 మధ్యలో ఉన్నాయి. ఈ 7 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే బడ్జెట్ ఉన్నారో వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర పోయి గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేయండి. అప్రూవ్ లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ అప్రూవ్ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ప్రతి నేషనల్ హైవే దగ్గరలో ఒక సెడ్జ్ వస్తుంది. ఆ సెడ్జ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెడ్జ్లు ఉన్నాయి, ఆ సెడ్జ్కి అనుగుణంగా అదర్ సెడ్జెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే కనెక్టివిటీ వచ్చే ప్రపోజల్ ఒకటి ఉంది. దట్టు ఇవన్నీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి హైదరాబాద్ సిటీకి మధ్యలో వచ్చేటువంటి ఈ కనెక్టివిటీస్ కాబట్టి ఇటువైపు నుంచినే డెవలప్ అవుతుంది, అటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచినే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ పాలసీస్ ప్రకారం. సో పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్కు ప్రతి డిస్ట్రిక్ట్ ఉంది. 60 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ అంటే అటుపక్క నుంచి ఆ డిస్ట్రిక్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇటువైపు నుంచి హైదరాబాద్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కాబట్టి అక్కడ పెట్టే ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ అక్కడ అర్బనైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఉంటుంది డెఫినెట్గా. ఒకసారి హైదరాబాద్ మార్కెట్ కానీ మళ్ళీ భూమిలోకి వస్తే ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ కొనలేరు అనే మాట ఇంటికి వస్తుంది. అసలు మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ధరలో ఉన్నాయి ఇక్కడ ల్యాండ్స్? ఎందుకు సిటీకి అందరూ దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? మీరు గమనించింది ఎందుకు గ్రౌండ్లో? బడ్జెట్ అండి, ప్రైసెస్ పెరిగిపోయాయి. మనము లాస్ట్ 10 years నుంచి చెప్తున్నాం తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోమని చెప్పాను, అంత దూరం పోయి కొనాలా అంటారు. లేదు అంత దూరం కొనండి, ఇన్వెస్ట్ చేయండి, మంచి వస్తుంది అంటే ఇంత రేటా అంటారు. సో మార్కెట్ ఎప్పుడు ఎవరి కోసం ఆగదు కదా. సో ఇవాళ మార్కెట్ లేదు అన్నప్పుడు కూడా మార్కెట్లో ప్రైస్ ఎక్కడ పడిపోలేదు. స్టాగ్నెంట్ మార్కెట్ ఉన్నప్పుడు లాస్ట్ 1 year నుంచి వెళ్ళి ఇంత ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎవరు ప్రైసెస్ పడిపోలేదు. ఎవరు పెంచుకుంటూ పోతారు తప్ప పడిపోరు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు పడిపోదు. ఎందుకంటే 3 కోట్లు పెట్టి ఎకరం కొన్నవాడు 2.5 కోట్లకు 2 కోట్లకి అమ్మాడు కదా. అట్లీస్ట్ 3 కోట్లకైనా అమ్ముతాడు, బ్రేక్ ఈవెన్లో అయినా అమ్ముకుంటాడు తప్ప లాస్కి అయితే అమ్ముకోడు. ప్రాఫిట్ రాపోయినా పర్లేదు కానీ లాస్కి అయితే అమ్ముకోడు. సో ఇక్కడ జరిగేది కూడా అదే, రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 10,000 గజం ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున 11,000 12,000 20,000 అయ్యే అవకాశం ఉంది తప్ప 7,000 8,000 మనమే అమ్మాం కదా. ఇప్పుడు నేను ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి, నాకు కష్టం వచ్చింది, నేను 10,000 కొన్నప్పుడు 7,000 ఏంటి ఇవ్వను కదా. అట్లీస్ట్ ఆ 10,000 ఇవ్వడానికైనా మనసు రాదు అయినప్పటికీ కూడా ఇవ్వడానికి సరే అవసరాన్ని బట్టి ఇస్తాం కానీ 7,000 ఇవ్వంగా లాస్కి అయితే అమ్మాం కదా. రియల్ ఎస్టేట్ జరిగేది మ్యాజికే అది. మీ దృష్టిలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం మంచిదా లేకుంటే ఓపెన్ ఫ్లాట్ ఒకటి తీసుకోవడం మంచిదా? ఏదన్నా ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే
మనం అనుకున్న టైంకి అవి కొంచెం డబుల్ అవటం ఏదో ఒకటి జరుగుతుంది కదా. అవును. సో ఏది బెస్ట్ అండి మీరు? అంటే లైఫ్ కంఫర్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మనం. లైఫ్ కంఫర్ట్ ఉంది, బాగానే ఉంది అనుకున్నప్పుడు మనం అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. లేదు మనం స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపార్ట్మెంట్ కొనుక్కున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండదు లైఫ్లో. పబ్లిక్ ఆలోచన ఏ విధంగా ఉంది? మ్యాక్సిమం ఫస్ట్ అపార్ట్మెంట్ కొనాలనే థింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం యూత్ అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న యూత్ చెప్తున్నాను నేను, ఫస్ట్ అపార్ట్మెంట్ కొనాలరా అంటారు. ఎందుకంటే వాడికి శాలరీ క్రెడిట్ కాగానే పక్కన పేరెంట్స్ కానీ లేదా అటు పక్కన అమ్మాయి అత్త తల్లిదండ్రులు కానీ మీకు ఇల్లు లేదు ఫ్లాట్ కొనేయండి, ఈ రెంట్ ఇళ్ళు ఎన్ని రోజులు ఉంటారు మీరు అని చెప్పి వాళ్ళని ఒక టైప్ ఆఫ్ మూడ్లోకి తీసుకెళ్ళి కొనిపించేస్తారు అంతా. సో వాడికి వచ్చే 1 lakh శాలరీలో 60,000 దానికి వెళ్ళిపోద్ది. బలవంతంగా ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ దీంట్లోనే అనుకుంటా. ఐ థింక్ అపార్ట్మెంట్లలో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ప్రెజర్స్తోనే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 70 to 80% ఉంటారు. 70 to 80% ఉంటారు. అపార్ట్మెంట్ కొనాలి, ఎప్పుడు కొనాలి అంటే మనం ఓకే ఫైన్, మనం ఇన్వెస్ట్ చేసింది ఇప్పటివరకు ఓకే, మన పిల్లలకు వచ్చారు ఒక 2 ఫ్లాట్లు కొన్నాం, 3 ఫ్లాట్లు కొన్నాం, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కానీ మన పిల్లలకి కానీ మనకి ఏదైనా ఎమర్జెన్సీ భవిష్యత్తులో ఇది అమ్మితే మనం సస్టైన్ అవుతాం అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం పోయి ఫ్లాట్ కొనుక్కోవచ్చు, విల్లా కొనుక్కోవచ్చు, హై రైజ్లో ఉండొచ్చు. ఇవన్నీ చేయకుండా ఫస్టే పోయి మనం ఇల్లు కొన్నాం అనుకోండి, ఫ్లాట్ కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో కొనాలన్నా కూడా 80 నుంచి ₹1 కోటి ఉంది. ₹1 కోటి తక్కువ లేదు. ఇంకా మన కొద్దిగా లోపలికి వెళ్తే 80 లక్షలు, 80 కంటే తక్కువ అంటే మరి ఇంకో ఫెరీస్ పోతే తక్కువ దొరుకుతుంది. 80 నుంచి ₹1 కోటి పెట్టినప్పుడు అట్లీస్ట్ మనం 30 నుంచి 40 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కడతాం. అందులో ఒక 40 నుంచి 50 లక్షల రూపాయలు మనం లోన్ పెడతాం. సో 50 లక్షలు లోన్ పెట్టామంటే 50,000 ఈఎంఐ. 50,000 ఈఎంఐ నీ ఇక్కడ 1% ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 50,000 ఇది ఇంట్రెస్ట్. సో నీకు వచ్చే శాలరీ 1 lakh శాలరీలో 50,000 పోతే మెయింటెనెన్స్, బ్యాంక్ మెయింటెనెన్స్ మీద ఇతర మెయింటెనెన్స్తో కలిపితే మన దగ్గర మిగిలేదు 20,000. 20,000తోని ఈ ఇంటి ఈఎంఐ 23 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఉంటుంది. 25-30 years ఈ ఇంటి ఈఎంఐ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2.5 లక్షలు సంపాదిస్తే నువ్వు ఎప్పుడు ఏ ఫ్లాట్ కొనగలుగుతావు? మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, రియల్ ఎస్టేట్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఆ అమౌంట్తో మీరు ఇల్లు కొనాలా లేకుంటే ఓపెన్ ఫ్లాట్ కొనాలంటే నేను డైరెక్ట్గా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఇప్పటివరకు ఇల్లు కొనలేదు. అదే నాకు చాలా మందిని అడుగుతున్నాను, ఏంటి మీరు ఎందుకు సొంత ఇల్లు కొనుక్కోలేదు, అందరికీ చెప్తారు కదా. అంటే లక్ష్మణ్ గారు సింపుల్ థింగ్, ఇప్పుడు మన దగ్గర 40 లక్షలు ఉన్నాయి. ఆ 40 లక్షలు పెడితే 2 ఫ్లాట్లు వస్తాయి ఇవాళ స్ట్రాటజిక్ లొకేషన్లు ఎక్కడ కొన్నా కూడా. ఓకే సరే మనం కొద్దిగా 15,000 గజం 20,000 గజం పెట్టి మంచి లొకేషన్లో కొంటే 200 గజాల ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఇవాళ స్లో ఉండొచ్చు మార్కెట్, ఇంకో 1 yearలో డెఫినెట్గా పెరుగుద్ది. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మార్కెట్ చూస్తున్నాం కదా, 5,000 గజం 2,000 గజం ఉంది, ఇలా 25,000 గజం ఉంది. 20,000 గజం ఉంది, 50,000 ఎందుకు కాదు? 50,000 ఎందుకు కాదు? సో ఈ 40 లక్షలు పెట్టిన అపార్ట్మెంట్లో కొంటే పెరగదా అంటే పెరుగుద్ది, అపార్ట్మెంట్ కూడా పెరుగుద్ది. కాకపోతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఫైనాన్షియల్గా ఫ్రీ, ఇప్పుడు ఓకే మనం ఇల్లు కొనుక్కొచ్చుకునే ఫీలింగ్ ఉన్నప్పుడు కొనుక్కోవడం వల్ల ఇబ్బంది లేదు. ముందే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే అపార్ట్మెంట్లో వచ్చే అప్రిషియేషన్ కంటే లైఫ్లో నువ్వు సంపాదించే తగ్గిపోద్దని నా ఉద్దేశం. వన్స్ ఒకసారి అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇక అదే మన లైఫ్ అంతా చూసుకుని అపార్ట్మెంటే మిగిలి